మావోయిస్ట్ అగ్రనేత పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న పోలీసుల ముందు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఆశన్న సహా 208 మంది మావోయిస్టులు ఉన్నారు. మావోయిస్టు చరిత్రలోనే ఇది అతిపెద్ద లొంగుబాటు. వారిలో 110 మంది మహిళలు, 98 మంది పురుషులు ఉన్నారు. 153 ఆయుధాలు అప్పగించగా వీటిల్లో 19 AK-47 రైఫిళ్లు, 17 SLR రైఫిళ్లు, 23 ఇన్సాస్లు, అలాగే 1 ఇన్సాస్ LMG, 303 రైఫిళ్లు, 11 BGL, 4 కార్బైన్లు, 41 బోర్ షాట్ గన్లు, పిస్తోళ్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మావోయిస్ట్ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఆయుధాలను వీడి 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి జనజీవన స్రవంతిలో కలిసిన గంటల వ్యవధిలోనే ఆశన్న లొంగుబాటు ప్రకటన వచ్చింది. ఇద్దరు అగ్రనేతలు పోరాటాన్ని వీడడంతో మావోయిస్ట్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆశన్న స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామం. 4 దశాబ్దాల క్రితం పీపుల్స్ వార్ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. వాసుదేవరావు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మండలంలోని లక్ష్మీదేవిపేట ప్రభుత్వ పాఠశాలలో చదివారు. అనంతరం అప్పటి హనుమకొండ మండలం కాజీపేటలోని ఫాతిమా స్కూల్లో సెకండరీ విద్యను అభ్యసించారు. కాకతీయ వర్సిటీలో డిగ్రీ చదువుతూ రాడికల్ స్టూడెంట్ యూనియన్ కు నాయకత్వం వహిస్తూ ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో 25 ఏళ్ల వయసులోనే అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రస్తుతం వాసుదేవరావు వయసు 60 ఏళ్లు పైబడినట్టుగా తెలుస్తోంది. ఆశన్న మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి చేరారు. బాంబులు, ఆయుధాల తయారీతో పాటు గెరిల్లా వార్ఫేర్లో ఆరితేరిన ఆశన్న మిలిటరీ దాడిలో కీలక పాత్ర పోషించారు. ఆశన్నకు ఆపరేషన్ ఆశన్నగా పేరు ఉన్నది. టీడీపీ మంత్రి మాధవారెడ్డి బాంబు పేలుడు ఘటన, ఐపీఎస్ ఉమేష్ చంద్ర కాల్చివేత ఘటన, తిరుపతి అలిపిరి వద్ద ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు కాన్వాయ్ని బాంబు పెట్టి పేల్చిన ఘటనకు ఆశన్న నాయకత్వం వహించినట్టుగా పోలీసులు రికార్డులు చెబుతూ ఉన్నాయి. కాగా వరంగల్ నగర శివారు బట్టుపల్లికి చెందిన కందకట్ల యాదగిరి అలియాస్ రాజ్మన్ కూడా ఆశన్నతో పాటుగా లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. యాదగిరి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. అయితే లొంగుబాటు నేపథ్యంలో ఆశన్న సహచరులను ఉద్దేశించి చివరి ప్రసంగం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయుధాలను వదిలిపెడుతున్నామని, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో ఉండలేమన్నారు. ఎవరికి వారే తమ రక్షణ కోసం ఇప్పుడు పోరాటం చేసుకోవాలన్నారు. ఆయుధాలను వదిలిపెడుతున్నాం తప్ప తమ పంతాలు మర్చిపోమని చెప్పుకొచ్చారు. జనజీవన స్రవంతిలో కలిసిపోయి ప్రజల కోసం పోరాటం చేస్తామన్న ఆయన సహచరులందరూ ఎక్కడ వారు అక్కడ లొంగిపోవటం మంచిదని చెప్పారు. ఎవరైనా లొంగిపోవాలనుకుంటే తనను కాంటాక్ట్ చేయాలన్నారు. ఇది లొంగుపాటు కాదు, జనజీవన స్రవంతిలో కలుస్తున్నామని ప్రభుత్వం ఒప్పుకుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట వరకే జనజీవన స్రవంతిలో కలుస్తున్నామని, ఉద్యమంలో ఎంతో మంది అమరులైన వారు వాళ్ళందరికీ కూడా జోహార్లని ఆశన్న సహచరులను ఉద్దేశించి మాట్లాడారు. जो साथी लोग है, जो सशस्त्र संघर्ष को जारी रखना है करके जो तय किए साथी लोग भी, अभी हम जिन विषयों को लेकर हमने ये निर्णय लिया, इसमें मेजॉरिटी साथियों को तो हमारा जो तरीका है, जो तरीका हमने लिया उस पर आपत्ति है, लेकिन वो तरीका किस स्थिति में हमने वो तरीका को अपनाया इसे समझना है करके मैं अपील कर रहा हूँ साथी लोगों को. आप लोग भी सोचना चाहिए. आप लोगों का सुरक्षा का चिंता जरूर है. हमें पहले हम बचना है, बाद में हम क्या करना है करके सोच सकते. जो मौका है उसको इस्तेमाल कर सकते हम. इसलिए सभी साथी लोग, और किसी साथियों का भी जानकारी भी नहीं है, वो साथी लोगों का भी जानकारी हो रही. कुछ लोगों को दूसरा राज्यों में जो साथी लोग है, ये तो इस प्रक्रिया के बारे में क्या हो रहे जानकारी भी नहीं है. अभी मीडिया के जरिए ये सब तो पता चलेगा, तब आप लोग भी अगर सोचने से इस प्रक्रिया में आना चाहे तो फिर क्या तरीका कुछ तो रहना चाहिए करके मैं सोच के मैं एक मेरा कांटेक्ट नंबर दे रहा हूँ. आप लोग
इसमें कांटेक्ट कर सकते। कांटेक्ट करने से हम इसके ऊपर कोई कुछ भी आपके विचार भी बता सकते हैं इसके ऊपर। और इस प्रक्रिया में आना चाहिए तो भी आप लोग कांटेक्ट करने के लिए मैं नंबर दे रहा हूँ। मेरा कांटेक्ट नंबर है 6267138163। और एक बार दोहरा रहा हूँ 6267138163। इस पर आप लोग कांटेक्ट कर सकते, संपर्क कर सकते मुझे, ऐसा कोई कॉमरेड्स कांटेक्ट कर सकते करके मैं आशा कर रहा हूँ साथियों से।